హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి లేటెస్ట్గా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. 6th జూన్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. 50 ఇయర్స్ లోపు వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు ఈ యొక్క జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ అప్లికేషన్ ఫామే మనము పంపాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫామ్ లింక్ కూడా మీకు అదే నోటిఫికేషన్లో ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్లో 4th and 5th పేజెస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళేసి ఈ యొక్క పేజెస్ ప్రింట్అవుట్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. సో అది మనము ఫిల్ చేసి పోస్ట్ ద్వారా పంపించాలి. సో ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు క్లియర్గా ఇచ్చి చెప్తాను. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. 6th జూన్ వరకు అయితే టైం ఉంది. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి 10th పాటు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1 by 1 ఆ డీటెయిల్స్ని చెప్తాను. సో మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇందులో మనకి ముందుగా వచ్చేసి అటెండర్ లెవెల్ జాబ్స్ అనేటువంటి వార్డ్ బాయ్స్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ చూడండి, ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో ఇది మనకి అవసరం లేదు. సో డిజైరబుల్ అంటే ఈ యొక్క స్కిల్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. డిజైరబుల్ అనేది మనకి కంపల్సరీ అయితే కాదు, జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క వార్డ్ బాయ్ పోస్ట్లకు వచ్చేసి 20,000 ప్లస్ మీకు ఫ్రీ మెస్సింగ్ అంటే ఫ్రీగా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే మనకి ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి వచ్చేసి మీరు సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సేమ్ మనకి 18 నుంచి 50 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దీంతోపాటు ఇక్కడ ఎవరైతే క్లర్క్గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి డిగ్రీతో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి ఇందులో. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ టీచింగ్ జాబ్స్ గురించి కనుక వెయిట్ చేస్తున్నట్లయితే ఇందులో టీజీటీకి సంబంధించి అలాగే టీజీటీలో సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీరు డిగ్రీ అనేది పాస్ అయి ఉండి సో ఈ యొక్క బీఏడీ అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దాంతోపాటు మీకు సీటెట్ అనేది పాస్ అయిన ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క పోస్టులకి సంబంధించి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి నర్సింగ్ సిస్టర్ ఫిమేల్కి సంబంధించి కూడా వేకెన్సీ అనేది ఉంది. ఈ నర్సింగ్ సిస్టర్కి సంబంధించినటువంటి పోస్టులకి ఏంటి అంటే మీరు నర్సింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 5 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో అలాగే మనకి ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కౌన్సిలర్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. 21 నుంచి 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మీరు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సైకాలజీ విభాగంలో చేసి ఉండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా అనేది కౌన్సిలింగ్ విభాగంలో చేస్తుంటారు కదా, సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు.
అయితే ఒక జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, సో దాన్ని మనము ప్రింట్అవుట్ అయితే తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి, సో అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి మనము పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్స్ పంపించాలి. ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డీడీ రూపంలో అయితే పే చేయాలి. అంటే బ్యాంకుకి వెళ్ళి ఆ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. సో అది ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇక్కడ నేమ్ ఇచ్చారు చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగ్రోట J&K అని చెప్పేసి ఇచ్చారు కదా. సో దీని మీద మనము డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. మీరు ఆ యొక్క బ్యాంక్ డిపాజిట్ చేయడానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు, అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు అక్కడ అడ్రస్ ఎన్వెలప్ ఉంటుంది కదా, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్. సో అది ఎందుకు అంటే మనము అడ్మిట్ కార్డ్ అంటే ఇంటర్వ్యూకి సంబంధించి ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. సో దానికి సంబంధించి మనము సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. దాని మీద 26 రూపీస్ ఆఫ్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఎన్వెలప్లో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా పెట్టేసి దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి, సో మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆప్షన్ ద్వారా మనము పంపించాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ఈ అడ్రస్కి అయితే మనము అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అనేటువంటి వాళ్ళకి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మొత్తం మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకి జనరల్ కేటగిరీలోనే వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి సింగిల్ డిజిట్ వేకెన్సీసే ఉన్నాయి, బట్ మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నాగ్రోటా నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్లకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పంపించేసేసేయండి. ఎక్కువ డిలే అయితే చేయదు, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. సో కాబట్టి వీలైనంత తొందరగా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో రేపు మండే కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ ఈరోజు రెడీ చేసేసుకొని రేపు అప్లికేషన్ అనేది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే పంపించేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.